ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా, రాజులైన యాజక సమూహమా, నీ రారాజును స్తుతించుము. ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా, ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా, రాజులైన యాజక సమూహముగా, రాజాధిరాజు యేసు ప్రియమైన ప్రజగా, రాజులైన యాజక సమూహముగా, రాజాధిరాజు యేసు ప్రియమైన ప్రజగా, ఆరాధన 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 యేసు ఆరాధన 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 యేసు ఆరాధన. మన లైఫ్ గురించి మీతో కొన్ని విషయాలు నాకు తెలిసినవి, మనకు ఉపయోగపడేవి నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. 20 నిమిషాలు వినే ఓపిక ఉంది అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ థ్యాంక్ యూ సో మచ్. ఒక 5 నిమిషాలు అటు ఇటు అయితే దయచేసి నన్ను క్షమించండి. ఈరోజు మనం ఏం విందామంటే, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అనే ఒక ప్రశ్నను మనం ఈరోజు విప్పి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా చెప్తారా హూ ఆర్ యూ అంటే ఏంది? తెలీదా ఎవరికి? ఎవరు చెప్పకపోతే నేను ఎవరి వైపున్నా చూపించాల్సి వస్తుంది. ఎవరైనా ఒకరు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం ఎవరో మనకు తెలియకపోతే చాలా ఇబ్బంది. అది కరెక్టేనా? మనం ఏం చేస్తాం కూడా, ఎట్లా జీవిస్తూ ఉన్నాము అవి కూడా మనము గుర్తించే పరిస్థితి ఉండదు. ఎవరైనా ఒకరు చెప్పండి. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయి లేదా డిప్లొమాలోనో ఇంజనీరింగ్లోనే ఉన్నారు? మీరు చాలా పీక్ మూమెంట్లో ఉన్నారు లైఫ్లో. దిస్ ఈజ్ ద రైట్ మూమెంట్ ఫర్ లైఫ్. అంటే జీవితంలో భవిష్యత్తు మనం నిర్మించుకోవాలన్నా, భవిష్యత్తును మనము నాశనం చేసుకోవాలన్నా ఈ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎటు ముందుకు రావడం లేదు కాబట్టి మళ్ళీ ఎవరినైనా ఒకరిని అడిగితే నన్ను ఇబ్బంది పెట్టినాడు అనుకుంటారనే ఉద్దేశంతో నేనే ఆన్సర్ చెప్పేస్తాను. ఆన్సర్ చెప్పడానికి కొంత సమయం కావాలి నాకు, ఒక 15-20 నిమిషాలు. అందుకే మిమ్మల్ని 20 నిమిషాలు అడిగింది. ఒకసారి ఒక విదేశంలో మధ్యరాత్రిలో 2 వ్యక్తులు బాగా రాత్రి అంతా తాగి ఇంటికి పోవడానికి, తాగిన వాళ్ళు ఎట్లుంటారో తెలుసు కదా మనకు, ఇల్లు తెలియకుండా వాళ్ళ ఒళ్ళు తెలియకుండా ఎడో తిరుగుతూ ఉంటారు. అట్లా తిరుగుతా ఒక పార్క్లో, పబ్లిక్ పార్క్లో వాళ్ళు ఒక బెంచ్ మీద కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారంట. లేట్ నైట్ అయిపోయింది, దాదాపు 12 తర్వాత. అక్కడ ఉండే ఒక పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళ దగ్గరికి వచ్చి, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ ఇద్దరు స్నేహితులు అంటే, తాగిన వాళ్ళు, రే మనం ఎక్కడున్నాము, ఇంటికి ఎట్లా పోవాలా, ఏ దారిలో వచ్చినాము మనకు అర్థం కావడం లేదురా, ఈ దారి కరెక్టా, ఇట్లా పోతే కరెక్టా, అసలు ఎక్కడున్నాము కూడా తెలియడంలే అని ఒక వ్యక్తి అంటే, ఇంకొకడు అన్నాడంట, ఏదో ఒకటి అయిందిలే, ఒకవేళ పోతే పోతాం, లేదంటే నిద్రపో, పొద్దున్న లేచిపోదాంలే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఈ సంభాషణలో ఉన్నారు. ఈ పోలీస్ ఆయన, రాత్రికాలం కదా, లేట్ నైట్లో మీరేం చేస్తున్నారా ఇక్కడ అని వాళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళని గట్టిగా ఆదించి గద్దించి,
రే మీరెవరు రా అన్నాడంట. వెంటనే వాళ్ళిద్దరూ, ఒరే మనం ఎక్కడున్నామో మనకు తెలీదు, వీనికి వీడెవడో కూడా తెలియదంట. ఆ పోలీస్ కానిస్టేబుల్ ఏమడిగినాడు, జనరల్గా పోలీసు వాళ్ళు వస్తే భయపడతాం మనం రాత్రి టైంలో, వీళ్ళు భయపడకుండా ఏదో మాట్లాడుకుంటారు సీరియస్గా. నేను ఎవరో తెలుసా అన్నాడంట ఆయన వచ్చి. రే మనకు కనీసం మనం ఎక్కడ లేమో తెలీదు, ఈ వ్యక్తికి ఈయనెవరో కూడా తెలియదంట అని వాళ్ళిద్దరు నవ్వుకోవడం మొదలుపెట్టినారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ప్రపంచాన్ని పరిశీలిస్తే మన సమస్య ఇదే. మన మొట్టమొదటి సమస్య ఏంటంటే మనం ఎవరమో మనకు స్పష్టంగా తెలియదు. చాలామంది వెంటనే అడిగే ప్రశ్న, ఇప్పుడు నన్ను పరిచయం చేసుకుంటానే వెంటనే అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ మీరేం చేస్తారు అని అడుగుతారు ఎవరైనా, అంతేనా? విద్యార్థి అయితే ఏం చదువుతున్నావు అని అంటారు, అంతకంటే ఎక్కువ వయసు ఉండే వాళ్ళైతే ఏం ఉద్యోగం చేస్తూ ఉండవు అని అడుగుతారు. అంతేగాని నువ్వు ఎవరు అని మనల్ని అడగరు. ఒకవేళ అడిగితే మనం ఏం చెప్తాం? సింపుల్ ఆన్సరు, నా పేరు చెప్తా, అంతే కదా. ఇప్పటిదాకా నా పేరు చెప్పలే, నేనెవరో మీకు తెలీదు. నా పేరు ఎడ్వర్డ్ విల్సన్. నేను విద్యార్థుల మధ్య పరిచర్యలో ఉండే దాంట్లో ఇప్పుడు క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అంటే దేవుని గురించిన అంశాలు నేను బోధించే పనిలో ఉంటా. దాంతోపాటు వేరే విషయాలు కూడా ఇప్పుడు అన్న చెప్పినట్టు వేరే ఎడ్యుకేషన్కి సంబంధించినవి, జీవితానికి సంబంధించినవి, మోటివేషనల్ థింగ్స్, ఇవన్నీ కూడా వాళ్ళకు ట్రైన్ చేసి వాళ్ళకు నేర్పించడం అనేది మా యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి పోదాం. 3 విషయాలు నేను మీకు చెప్పి కంక్లూడ్ చేస్తా. ఒకటి, లాస్ట్లో మళ్ళా నేను ఒక 10 నిమిషాలు క్వశ్చన్లు అడిగే అవకాశం ఇవ్వాలని అనుకుంటా ఉండా. క్వశ్చన్లు నాకు కష్టమైన క్వశ్చన్లు కావాలి కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పేది మీరు గమనించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఇక్కడున్న వాళ్ళు కొంచెం ముందుకు వస్తారా? సబ్జెక్ట్లోకి పోదాం. మనం ఏం విషయం గురించి డిస్కస్ చేయాలనుకున్నాం? హూ ఆర్ యూ అనే విషయం గురించి డిస్కస్ చేయాలనుకున్నాం. ఎందుకనంటే ఇప్పుడు మన స్నేహితుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాడు. బర్త్డేలు ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు? అడవిలో జంతువులు, చెట్లు, ఇంకా కాదు కదా. ఎవరు చేసుకుంటారు? మనుషులే చేసుకునేది. చెట్లకు ఒకవేళ బర్త్డే చేయాలన్నా కూడా చెట్లకు బర్త్డే ఎవరు చేయాలా? మనిషే చేయాలా కదా. మనిషి బర్త్డే చేసుకుంటా ఉన్నాడంటే ఏదో ఒక విలువ మనిషికి ఉంది కాబట్టి, ఒక స్పెషల్ వాల్యూ ఉంది కాబట్టి మనిషి బర్త్డే చేసుకుంటా ఉన్నాడు. ఆ బర్త్డే సందర్భంగా మనకు మన స్నేహితుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే మనం ఎవరో మనం తెలుసుకోవడానికి ఒక మంచి ఛాన్స్ ఇది. ఒక 3 విషయాలు నేను ముందుకు తీసుకొని వస్తాను. 1 చేంజ్, మార్పు. 2 అభివృద్ధి. 3 ఎండ్, డెస్టినీ. ఏది? చేంజ్, అభివృద్ధి, గ్రోత్, ఎండ్, డెస్టినేషన్. అంటే మన చివరి మనం ఎక్కడికి పోవాలనుకుంటున్నామో ఆ ప్లేసు. ఈ 3 విషయాలను కంబైన్ చేసి ఆలోచించి ఫైనల్గా మనం కంక్లూజన్ తీసుకుందాం హూ ఆర్ యూ అనేదానికి. ఎంతమందికి మారాలని ఉంది? మారడానికి ఎట్లా? తాగుడు మానేయాలనుకుంటామా? తాగుడు అలవాటు చేసుకోవాలనుకుంటామా? మానేయాలనుకుంటాం. బాగా చదవాలనుకుంటాం, లేదు అన్నీ ఫెయిల్ కావాలనుకోం. బాగా అందంగా తయారు కావాలనుకుంటాం, అందం లేకుండా ఉండడానికి కాదు. బాగా స్లిమ్గా ఉండడానికి ఎక్సర్సైజ్ చేస్తాం, లావు కావడానికి కాదు. అంటే చేంజ్ అనేది దేనికి? ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ఎవరు చెప్పలే? బెటర్మెంట్ ఆఫ్ మీ అంటే నేను బెటర్ కావడానికి, అంటే నేను ఇంకొంచెం నాణ్యంగా జీవించడానికి, క్వాలిటీగా జీవించడానికి చేంజ్ కావాలనుకుంటాం. అయితే మనం ఒక విషయం ఇక్కడ గమనించాలా. చేంజ్ ఈజ్ పర్మనెంట్ అని ఒక ఆయన అంటాడు. చేంజ్ ఈజ్ పర్మనెంట్ అంటే మార్పు ఎప్పుడు మారుతూనే ఉంటుంది, మార్పు సహజం. అయితే మార్పు సహజం అంటే అది ఏ వైపు? పాజిటివ్ సైడా, నెగిటివ్ సైడా? మార్పు అనేది అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మార్పే.
రోజు 5 గంటలకు లేవడం అనేది ఈరోజు 6 గంటలకు లేచేవాడు రేపు 5 గంటలకు లేస్తే అది కూడా మార్పే. 7 గంటలకు లేస్తే అది కూడా మార్పే. అయితే మనం మారడం అనేది దేన్ని ఆధారం చేసుకొని ఉండాలా అంటే మన ఇండివిజువల్ లైఫ్ యొక్క క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవడంలో ఆధారపడి ఉండాలి. మన లైఫ్ ఇంప్రూవ్ కావాలా అన్ని ఏరియాస్లో. జనరల్గానే ఒక జోక్ చెప్తా మీకు, అది నేను విన్న ప్రతిసారి నవ్వొస్తుంది నాకు. మనం చిన్న పిల్లలు ఉన్నప్పుడు మన బంధువులు ఎవరన్నా మన బాబాయిలో మామలో ఎవరన్నా చూసింటారు. వాళ్ళు ఎక్కడో వేరే ప్లేస్లో ఉంటారు, వాళ్ళ ఉద్యోగరీత్యా పెళ్ళిళ్ళకో ఏదైనా ఫంక్షన్లకో కలుస్తారు మనల్ని. వాళ్ళు ఫస్ట్ అనే మాట ఏంటంటే, అర్రే ఏదరా ఇంతెత్తు పెరిగిపోయినావు నువ్వు అంటారు. యాక్చువల్గా వాళ్ళు దేనికి ఆశ్చర్యపడాలా? ఇది జాగ్రత్తగా వినాలి మీరు. దేనికి ఆశ్చర్యపడాలా? పెరగకపోతే కదా ఆశ్చర్యపడాల్సింది. కరెక్టేనా? పెరగకపోతే ఏదైనా 15 సంవత్సరాలు అయింది నువ్వు ఇట్లే ఉండవు అని అడగాల. పెరిగితే ఎందుకు ఆశ్చర్యం వస్తుంది? ఇది అట్లే ఒక సైడ్లో పెట్టుకోండి మీ బ్రెయిన్లో. పెరిగితే ఎందుకు ఆశ్చర్యం వస్తూ ఉంది? వై డు యూ వండర్? మనం మామూలుగా స్టూడెంట్స్ కాబట్టి జనరల్గా హాస్టల్లో ఎవరు ఉండారో తెలియదు. నేను హాస్టల్లో ఉండేటప్పుడు స్టూడెంట్స్ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందంటే పొద్దున వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ 10 o'clock, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 10 o'clock, టిఫిన్ టైం 12 o'clock. ఎందుకు? వారు నైట్ చాలా మనము దాని ఏమంటారు గ్రూప్ స్టడీ చేసింటాం. ఆ గ్రూప్ స్టడీలో లేట్ అయ్యి పొద్దున లేవడం ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ఎంతమందికి ఉంది ఇక్కడ ఆసక్తి? నేను పొద్దున్నే 5 గంటలకు లేయాలా అనే ఆసక్తి ఎంతమందికి ఉంది? ముందు ఎవరైనా ఉన్నారా? 5 గంటలకు లేస్తే బాగుంటుంది అని అనుకునేవాళ్ళు. బెనిఫిట్స్ చాలా ఉన్నాయి 5 గంటలకు లేస్తే. కాకపోతే లేయాలనే ఆసక్తి ఉండేవాళ్ళు ఎంతమంది ఉండారు అనేది ఫస్ట్ మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఐఎమ్ ఐ ఇంట్రెస్టెడ్ టు వేకప్ అట్ 5 o'clock? ఎందుకంటే చాలామందికి 5 గంటలకు లేవడం ఇష్టం ఉండదు. ఎందుకు? బాగా నిద్ర వచ్చే సమయం అదే. కానీ ఒక విషయం చెప్పి నేను రెండో పాయింట్కి పోతా. మనం జీవించడానికే ప్రయత్నం చేయాలి కానీ చనిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎంతమంది ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు మార్పులో చావు కూడా ఒక మార్పే, అంతేనా? చావడం కూడా ఒక మార్పే. ఎంతమంది చనిపోవాలనుకుంటున్నాం వీడు ఉండేవాళ్ళం? చనిపోయిన శవంకు ఎవరైనా పనులు చెప్తారా? పని చేసేది ఎవరు? బ్రతికి ఉండేవాళ్ళు, జీవించి ఉండేవాళ్ళు పని చేస్తారు. అంటే మనం దేనికి తాపత్రయపడాలా? జీవించి ఉండేదానికి తాపత్రయపడాలా. ఇప్పుడు సింపుల్గా మీకు లైఫ్ అనేదాన్ని ఒక అక్రోనిమ్ లాగా చెప్తా. LIFE. లైఫ్ అంటే నేను ఒకటి రాసుకునే ఏమని అంటే లివ్ ఇన్ ఫుల్ ఎంతూసియాజం. లివ్ ఇన్ ఫుల్ ఎంతూసియాజం. ఎంతూసియాజం అంటే కరెక్ట్గా తెలుగులో ఏమంటారంటే ఎప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, లైక్ ఒక యాంగ్జైటీ, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. వాడు బౌన్సింగ్, ఒక ఆతృతతో ఉంటాడు. ఎప్పుడు దొరుకుతుందా నాకు పని, ఎప్పుడు ఏం చేయాలన్నా. యూ డోంట్ లైక్ టు స్టే ఎంప్టీ, అంటే ఖాళీగా ఉండడానికి ఇష్టపడని వ్యక్తి జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనకు ఇంకా మీ మనసులో మీకు ఒక ఆలోచన వచ్చింటుంది, మీరే జవాబు తీసుకోండి. యామ్ ఐ ఎంతూజియాస్టిక్ ఆర్ నాట్? అంటే నేను జీవించడానికి ఉరకలేస్తూ ఉన్నానా, లేకపోతే డల్గా ఉండడానికి ఆలోచిస్తానా? పాయింట్ 1 చేంజ్ అయిపోయింది. ఇక్కడ నేను 2 ప్రశ్నలు వదులుతాను. వీటిల్లో 2 ప్రశ్నలు ఏంటంటే, ఎంతమందికి మారాలనే ఆశ ఉంది? మారడం ఎందుకు? ఫర్ బెటర్మెంట్ ఆఫ్ లైఫ్, అంతేనా? ఈరోజు ఇక్కడ మెకానికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారో, ఎలక్ట్రానిక్స్ ఉన్నారో, నాకు ఆ 2 సబ్జెక్టులే తెలుసు. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో పాస్ కావాలని ఎంతమంది అనుకుంటారు? లేదు నేను చిన్నప్పటి నుంచి పాస్ అవుతానే ఉన్నాను, నీకు తెలియలే? 10th క్లాస్ ఇంటర్లో అంతా 70%. ఫర్ ఎ చేంజ్ ఒక్కసారి అన్నీ ఫెయిల్ అయితే ఎట్లుంటుందో చూడాలనుకుంటాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది కూడా చేంజే మనం అనుకునేట్లు. దిస్ ఈజ్ ఆల్సో ఏ చేంజ్, ఫర్ ఎ చేంజ్. చాలామంది అంటుంటారు ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అని మనందరం చాలాసార్లు వినింటాం.
కానీ ఎవరికి ఫెయిల్యూర్ ఇస్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అంటే హూ యూజెస్ ఫెయిల్యూర్స్ యాజ్ స్టెప్స్. నీకు దొరికిన ఓటములను కావాలని ఓడిపోయి ఇది స్టెప్పింగ్ స్టోన్ అనకూడదు. ఒకవేళ ఓటమి ఎదుర్కోవాల్సి వస్తే దాన్ని మనము రీడిజైన్ చేసుకొని ఎట్లా పైకి పోవాలనేది ఆలోచించే వాడికి ఫెయిల్యూర్ ఇస్ ఏ స్టెప్పింగ్ స్టోన్, మిగతా వాళ్ళందరికీ కాదు. సో ఎంతమందికి మారాలనే ఆశ ఉందో, ఈ మారడానికి ఏం చేయాలా అనే విషయం తర్వాత ఆలోచిద్దాం. మారాలనే ఆశ ఉంటే దాన్ని బట్టి సంతోషం. రెండవది ఏంది? చేంజ్. రెండవది అభివృద్ధి, గ్రోత్. నెక్స్ట్ మూడో పాయింట్లో ఇక్కడ ఒకరిని అడుగుతా, అక్కడ ఒకరిని అడుగుతా, ఇక్కడ ఒకరిని అడుగుతా. ఎవరు చెప్తారో మీరే డిసైడ్ చేసుకోండి. రెండోది గ్రోత్, అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంది? వాట్ ఈస్ గ్రోత్? డెవలప్ కావడం. ఇంకా మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతా. నేను ఈ మధ్య ఒక వ్యక్తి యొక్క ఇంటర్వ్యూ చూసినప్పుడు, బహుశా మీకు ఈ వ్యక్తి తెలిసి ఉండకపోవచ్చు, అమెరికన్ ఆథర్ ఆయన అమెరికాలో ఒక పెద్ద స్టీల్ సంస్థకు అధిపతి అయిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆండ్రూ కార్నెగీ అని. ఆయన దగ్గరికి నేను ఇంటర్వ్యూ కోసం పోతే, ఇంటర్వ్యూ కోసం పోయినప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు కావాలా అని అడిగినాడంట ఆయన. ఇంటర్వ్యూ ఎందుకు కావాలా అని అంటే, సార్ ఈ కారణాలను బట్టి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. సరే, ఇంటర్వ్యూ చేసే ముందు నువ్వు ఒక విషయానికి ఒప్పుకుంటే నేను ఇంటర్వ్యూ చేస్తాను అని అడంట. ఏంటి ఆ విషయం అంటే, ఒక 20 సంవత్సరాలు నీకు ఏం జీతం రాదు, కానీ ఒక్క పని, ఈ పని కోసం నేను 20 సంవత్సరాలు కష్టపడి పని చేసి సక్సెస్ఫుల్ కాగలను అనే నమ్మకంతో ఏ పనైనా నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా, ఒక 20 సెకండ్లలో చెప్పు అని అడిగినాడంట ఆయన. అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పండి, నాకు ఇక్కడ ఉండే వాళ్ళలో కనీసం ఒక్కరైనా చెప్తే సంతోషిస్తాను నేను. అన్న, ఒక్క పని కోసం నేను 20 సంవత్సరాలు ఆర్థిక లాభాలు, భౌతిక లాభాలు, ఆస్తులు ఇవేమి రాకపోయినా కూడా పూర్తిగా నా శక్తి అంతా పెట్టి పనిచేస్తాను, లాభం వస్తుందో రాదో, సక్సెస్ వస్తుందో రాదో దాన్ని పక్కన పెట్టు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకటి. ఇంకా క్లియర్గా చెప్తాను నేను. అంటే ఇప్పుడు నన్నే దాన్ని ఎగ్జాంపుల్గా చెప్తా. లైక్ ఇప్పుడు నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది అనుకోండి. ఆర్గనైజేషన్లో మీరు పని చేయాలా, మీకు ఒక పని ఇచ్చినా నేను, ఆ పని పూర్తి కావడానికి ఎంత టైం పడతారో తెలీదు. ఆ పనికి వచ్చే డబ్బులో నేను మీకేం భాగం ఇయ్యను. మీరు ఎట్లా బ్రతుకుతారో నాకు తెలీదు, మీరు ఎట్లా తిండి సంపాదించుకుంటారో నాకు తెలీదు. కానీ దీనికోసం ఒక 20 సంవత్సరాలు నేను పని చేస్తాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మనందరం ఎందుకు చదువుతున్నాము? అల్టిమేట్లీ డబ్బు కోసం. జ్ఞానము, వివేకము, ఈ నాన్సెన్స్ అంతా వద్దు. స్ట్రైట్లీ స్పీకింగ్, అల్టిమేట్గా బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే మంచి శాలరీ వస్తుంది, మంచి శాలరీ వస్తే మంచి భార్య వస్తుంది. అల్టిమేట్గా మన గోల్ అది, అంతేనా? సింప్లీ స్పీకింగ్. ఇప్పుడు ఈ మధ్యలో అంతా తీసేసి నాకు చెప్పండి, ఇఫ్ యూ డోంట్ గెట్ మనీ, మీరు 20 సంవత్సరాలు ఏ పనైనా చేస్తారా? ఎంతమంది చేస్తారు? ఎవరు చేయరా? చేయరు. ఫర్ యువర్ బెస్ట్ ఇన్ఫర్మేషన్, యూ విల్ నాట్ హ్యావ్ గ్రోత్. ఫర్ యువర్ బెస్ట్ ఇన్ఫర్మేషన్, యూ విల్ నాట్ హ్యావ్ గ్రోత్. గ్రోత్ ఇన్వాల్వ్స్ రిస్క్. గ్రోత్ అనేది రిస్క్తో కూడుకునింది. ఎట్లా రిస్క్తో కూడుకునింది అనేది మీకు చిన్న ఉదాహరణతో చెప్తాను నేను. ఒక విత్తనం ఉంది. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు, నాకు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. నేను ఇట్లాంటి ఊరికే మ్యాజిక్లు చేస్తూ ఉంటా. నా చేతిలో ఏమన్నా ఉందా? ఏం లేదు. ఇప్పుడు నా చేతిలో ఒక మామిడికాయ విత్తనం ఉంది అని అనుకోండి. మామిడి పండు యొక్క విత్తనం ఉంది అని ఊహించుకోండి కొద్దిసేపు. ఇప్పుడు అందరికీ మామిడి పండు విత్తనం కనిపిస్తుందా? ఊహించుకోండి. నేను లేదు, ఇడా
ఊహించుకోండి అన్న. ఉందా? 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 ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ మామిడికాయ విత్తనం చూస్తుంటే మీకేం కనిపిస్తుంది? విత్తనమే కనిపిస్తుంది. ఇంకా బాగా ఆలోచించండి. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఈస్ దిస్ ఇన్ దిస్ సీడ్. మీరు చూసే విత్తనంలో మామిడి మొక్క ఉంది, చెట్టు ఉంది, చెట్టులోంచి వచ్చే ఫలాలు ఉన్నాయి. ఫలాలు మాగిన తర్వాత మామిడి పండ్లు వస్తాయి. 100 వస్తాయా, 200 వస్తాయా, 1000 వస్తాయా, దట్ డిపెండ్స్. మీకు అందుకే ముందే చెప్పింది విత్తనం లేదు. విత్తనం తెచ్చుకొని ఉండొచ్చు, నేను తెచ్చి చూపించిండొచ్చు. మీకు ఎందుకు చెప్పిన అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఎ సీడ్, హౌ విల్ యూ సీ ఎ ట్రీ విత్ 1000 ఫ్రూట్స్? ఒకవేళ నువ్వు ఈడ లేని విత్తనాన్నే చూడలేకపోతే చెట్టుని ఎట్లా ఊహించుకుంటావు? చెట్టుకుండే ఫలాలను ఎట్లా ఊహించుకుంటావు? అవి ఎప్పుడు పీకుతావు? అవి ఎప్పుడు అమ్ముతావు? ఎప్పుడు డబ్బు వస్తుంది? కానీ ఫస్ట్ చేయాల్సిన పని ఏంది? విత్తనం భూమి మీద నాటాల. నాటిన తర్వాత దానికి కావాల్సిన వనరులన్నీ ఇవ్వాల. ఇప్పుడు మీకు ఒక చిన్న కామెడీ స్టోరీ చెప్పి మళ్ళీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి 3వ పాయింట్లోకి పోదాం. ఒక కోతికి ముందర ఒక పెద్ద గెల అట్టిపండ్లు, పక్కన 1 కోటి రూపాయలు పెట్టారు. ఇప్పుడు కోతి ఏం తీసుకుంటుంది అనుకుంటారు మీరు? అట్టిపండ్లేనా? 1 కోటి రూపాయలు తీసుకోదా? ఎందుకు తీసుకోదో చెప్తారా? దట్ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ దట్. అంతేనా? తెలీదు. ఇప్పుడు మనం జంతువు నుంచి మనిషి స్థాయికి వద్దాం. ఒక మనిషి ముందర ఒక ఉద్యోగము, ఒక బిజినెస్, ఇందాక నేను చెప్పిన 20 సంవత్సరాలు ఊరికే పనిచేసేది, అంటే డబ్బు వస్తుందో రాదో తెలియకుండా పనిచేసేది, సెక్యూరిటీ లేకుండా పనిచేసేది, వస్తుందో లేదో తెలియని ఒక అనుమానంతో, భయంతో జీవించేది. ఈ 3 పెడితే మిగతా వాళ్ళు వద్దులే, ఇప్పుడు మనమే డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఉండేవాళ్ళు మీరు ఏం తీసుకుంటారు? ఉద్యోగం తీసుకుంటారా? బిజినెస్ తీసుకుంటారా? రిస్క్ నేను చెప్పింది తీసుకుంటారా? బిజినెస్ బాగా డబ్బులు వస్తాయనే. ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. ఉద్యోగంలో లెస్ రిస్క్ ఉంది, హై సెక్యూరిటీ ఉంది అని మనం ఫీల్ అవుతున్నాం. బిజినెస్లో మీడియం సెక్యూరిటీ, డబ్బు కూడా పర్వాలే, బాగానే వస్తుంది. మనకు కావాల్సింది ఎంత మహా అంటే ఒక నెలకు 2 లక్షలు 3 లక్షలు అంతే కదా. అంటే నేను ఏమనుకో, అక్కడ నేను కొంచెం ఎక్కువ ఫిగర్లలో మాట్లాడుతూ ఉంటా, వేలల్లో మాట్లాడేది రాదు నాకు. 3వది హై రిస్క్. 20 సంవత్సరాలు ఏం రాదు, కానీ కష్టం చేయాలా, కష్టపడాలా, రిజల్ట్ కోసం ఎదురు చూస్తా జీవించాలా. ఇది 3వది. గ్రోత్ రావాలా అంటే మనం ఏం చేయాలా? రిస్క్ చేయాలా. రిస్క్ చేయాలంటే మనం ఏం చేయాలా? కష్టపడాలా. ఎట్లా కష్టపడాలా? మీరు ఇందాక మామిడి పండు చూసినారు, అది ఇంకా చేతిలోనే ఉంది, కనిపిస్తుందే? కనపరావాలా? ఇంకా అది అట్లే ఉండాలా? పిక్చరు కింద పడిందా? ఈ మామిడి విత్తనం మీరు నాటేసిన తర్వాత ఆ విత్తనం ఉంటుందా? ఆ విత్తనం ఉండదు. చాలా ఫలాలు వస్తాయి, ఆ ఫలాల నుంచి మనం విత్తనాలు తీసుకోవచ్చు. ఈ విత్తనం ఉండదు. అంటే మ్యాన్ ఈజ్ మేడ్ టు సర్వ్ ద వరల్డ్ అండ్ ఫుల్ఫిల్ హిస్ పర్పస్. మనిషి జీవించింది, మనిషి పుట్టింది ఎందుకు అని అంటే తన కోసం తాను జీవించడానికి కాదు, ఈ ప్రపంచానికి అత్యుత్తమమైన సేవ చేయడానికి, ఆ సేవ ద్వారా అనేక మందికి జీవితం ఇవ్వడానికి మనిషిని దేవుడు తయారు చేసినాడు. 2వ విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు రిస్క్. అందరూ గొప్పలు కాదు. మహేంద్ర సింగ్ ధోని మీకు అందరికీ తెలుసా? అందరికీ తెలుసు. మనకు మహేంద్ర సింగ్ ధోని సినిమా కూడా వచ్చింది, మీరు అందరు చూసింటారని నేను అనుకుంటా ఉండా, బయోగ్రఫీ కనుక. ముందు ఆయన ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాడు రైల్వేస్లో, టీటీఈనా, టికెట్ కలెక్టర్. ఉద్యోగం వదిలేసి వచ్చినాడు ఎక్కడికి? ఇండియన్ క్రికెట్కు. మనం మహేంద్ర సింగ్ ధోని లైఫ్ చూస్తే ఆయన స్టార్ట్ చేసిన దాదాపు 10-15 మ్యాచ్లు ఏం ఆడలేకపోయినాడు.
అల్టిమేట్గా సమయం గట్టిగా పనిచేస్తే ఏమైంది? టుడే వి నో వాట్ హీ మేడ్ ఏ హిస్టరీ. అంటే భారతదేశ క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ సాధించలేనన్ని విజయాలు సాధించినాడని ఆయనకు పెద్ద పేరు. అయితే ఆయన ఒక చిన్న మాట అంటాడు. ఒకసారి ఆయన ఒక టోర్నమెంట్ ఓడిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో, పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో ఆయన అడిగితే, మీరు ఓడిపోయినారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అని. నేను ఓడిపోయినా ఫీల్ గాను, గెలిచినా ఫీల్ గాను అన్నాడు ఆయన. ఆయన ఏం చెప్పినాడు అంటే జవాబు, వీ హ్యావ్ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్. ఇండియన్ క్రికెట్ టీంలో ఆడడానికి ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటారంటే 16 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఈరోజు భారతదేశ జనాభా 129 కోట్లు. 129 కోట్లలో ఎంతమంది పోతారు? 16 మంది స్టేడియంకు పోతే 11 మంది గ్రౌండ్కి పోతారు. ఎంతమందికి వచ్చింది ఆ ఛాన్సు? 129 crores. ఆయన ఏమన్నాడు, దిస్ ఈస్ ఎ ప్రివిలేజ్. అంటే ఈ ఆట ఆడే ఛాన్స్ వచ్చింది చూడు, అది ఛాన్స్. ఇప్పుడు నేను ఆడితే తప్ప నేను ఎంత గొప్పనో ప్రూవ్ చేసుకోలేను అన్నాడు. మనకు ఈ విషయం జీవితానికి అన్వయించుకుంటే, జీవితం గురించి మనం ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడాల. ఈరోజు మన స్నేహితుడు బర్త్డే చేసుకుంటాడు. పోస్ట్ కరోనా ఇయరా అంటాను నేను దీన్ని. పోస్ట్ కరోనా తర్వాత కొన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది బర్త్డేలు చేసుకోలేకపోయినారు. బట్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఏ బర్త్డే. ఒక బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. మనకేం ఛాన్స్ వచ్చింది? గేమ్ ఆడే ఛాన్స్ వచ్చింది. ఆడతామా? 10 దాకా పడుకొని నిద్రపోదామా? ఆడదామా? 10 దాకా పడుకొని నిద్రపోదామా? నోబడీ హ్యాస్ గాట్ దిస్ ప్రివిలేజ్. చాలామందికి లేదు ఇది. మూడో పాయింట్ ఏంది? డెస్టినేషన్. జిగ్లర్ అనే ఒక బిజినెస్ జైంట్, ఆయనకు చాలా కంపెనీలు ఉంటాయి, మోటివేషనల్ స్పీకర్ ఆయన. ఆయన ఏమంటాడంటే, డోంట్ లివ్ లైక్ ఎ వ్యాండరింగ్ జనరాలిటీ, లివ్ లైక్ ఎ మీనింగ్ఫుల్ స్పెసిఫిక్ అంటాడు. అంటే చాలామంది బ్రతుకుతూ ఉంటారు, జీవితంలో బ్రతుకుతానే ఉంటారు వాళ్ళు. ఈరోజు సూర్యుడు ఎక్కడొచ్చినాడు? తూర్పులో వచ్చినాడు. రేపు ఎక్కడొస్తాడు? ఈరోజు మనం పొద్దున ఎక్కడ లేస్తాం? మనం బెడ్ మీదనే లేస్తున్నాం. రాత్రి అదే బెడ్ మీదే పడుకుంటాం. నిన్న తిన్నట్టు కుడి చేత్తోనే తింటాం. ఆయన సింపుల్గా దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమన్నాడంటే, డోంట్ డూ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ ఎక్స్పెక్ట్ డిఫరెంట్ రిజల్ట్స్ అన్నాడు. చేసిన పనే మళ్ళా చేస్తా కొత్త రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంతేనా? కరెక్టా కదా? యూ హ్యావ్ టు డూ డిఫరెంట్, సంథింగ్ డిఫరెంట్, ఇన్ యువర్ ఓన్ స్టైల్. అది మనం జాగ్రత్తగా మనకు తెలిసినాల. మనం ఏం చేస్తే మనం స్పెషలైజ్డ్. మనకు క్రికెట్ బాగా ఆడడం వచ్చు అని మనకు అర్థమైన తర్వాత మనం ఫుట్బాల్ నేర్చుకోకూడదు. దట్ ఈస్ ఎ రాంగ్ ఐడియా. అంతేనా? కరెక్టా కదా? వై ఫుట్బాల్ వెన్ యూ నో క్రికెట్? నీకు ఫుట్బాల్ బాగా వస్తుందని తెలిసినప్పుడు నువ్వేం చేయాలా? బట్ అందరికీ ఒకటి కామన్, నీకేమొస్తుందో నీకు తెలిసేలా. ఎంతమందికి తెలుసు ఇక్కడ మనకు? హౌ మెనీ ఆఫ్ అస్ నో, నాకు ఈ పని చెప్తే నాకు ఫస్ట్ క్లాస్, దాంట్లో ఇంకా ఏం తప్పులు పట్టేదానికి ఉండదు, అంత నీట్గా చేస్తానని ఎంతమంది నేను ఈ పని చేస్తా బ్రదర్ అనేవాళ్ళు. కొంతమందికి వంట చేయడం బాగా వస్తుంది, కొంతమందికి మాట్లాడడం బాగా వస్తుంది, కొంతమందికి తినడం బాగా వస్తుంది, కొంతమందికి చదవడం బాగా వస్తుంది, కొంతమందికి ఆటలు ఆడడం బాగా వస్తుంది. అయితే కొంతమంది ఉండరు బ్రదర్, ఈ కేటగిరీలో ఒకవేళ మనం ఉంటే మనం చాలా పెద్ద డేంజర్లో ఉన్నాం. దయచేసి గమనించండి. డోంట్ బీ ఐడిల్. ఎందుకు ఐడియల్గా ఉండకూడదు? ఇప్పుడు చెట్టు నడవాలనుకునింది అనుకో, నడవగలదా? ఒక జంతువు మాట్లాడాలనుకునింది అనుకో, మాట్లాడగలదా? ఇఫ్ యు నో అన్ ఒలింపిక్ స్ప్రింటర్, హీ విల్ టెల్ యూ ద వాల్యూ ఆఫ్ ఎ సెకండ్. ఒలింపిక్స్లో 100 మీటర్స్లో పరిగెత్తేవాడిని ఒకవేళ మీరు అడిగితే ఒక సెకండ్ వాల్యూ ఎంతనో చెప్తాడు. ఎందుకు? ఒక్క సెకండ్ మిస్ అయిందంటే గోల్డ్ మిస్ అవుతుంది, గోల్డ్ మెడల్ మిస్ అవుతుంది. మనం కొన్ని గంటలు వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. మూడో పాయింట్లో, యూ హ్యావ్ టు నో వేర్ యు ఆర్ ట్రావెలింగ్. తిరుపతికి పోవాలా, ఎట్లా పోతాం? ఒక రూట్ ఉంటుంది, దానికి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది, ఆ రూట్ మ్యాప్లో పోతాం. ఒకవేళ రాజంపేటలో నా బంధువులు ఉంటే నేను రాజంపేట మీద పోతా, లేదు రాయచోట్లో నా బంధువులు ఉంటే రాయచోట మీద పోతా. అంతేనా? బట్ డెస్టినేషన్ అనేది
మనకు తెలిసింది అలా. వేర్ ఆర్ వి ట్రావెలింగ్? ఆర్ వి వాండరింగ్? వాండరింగ్కు ట్రావెలింగ్కు తేడా ఏంటంటే, ట్రావెలింగ్ అంటే ప్రయాణం చేయడం, అంటే అది ఏదో ఒక రోజుకు గమ్యస్థానం చేరుతాడు. వాండరింగ్ అంటే ఊరికే తిరుగుతూ ఉంటాడు అంతే. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో సమస్య ఏంటంటే, డిప్లొమా అయిపోయింది, నెక్స్ట్ ఏంది, బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ అయిపోయిన తర్వాత పిహెచ్డి. జాబ్ వస్తే అంతే కదా. జాబ్ రావడం అనేది కండిషన్. ఒకవేళ జాబ్ వస్తే జాబ్ రాకపోతే ఎంటెక్ తర్వాత జాబ్ రాకపోతే ఉన్నాయి చాలా, మనం చదవాలనుకునేది ఉన్నాయి, చదువుతానే ఉండొచ్చు, జీవితం అంతా పెట్టేవాడు ఉండాలి. కానీ అది కాదు. బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ అంటాడు స్టీఫెన్ కోవే అని. ఆయన పుస్తకం ఎంతమంది చదివారో మీరు? ద 7 ఎఫెక్టివ్ హ్యాబిట్స్. చదివే అలవాటు లేకపోతే పుస్తకాలు చదివే అలవాటు, మై కైండ్ సజెషన్, పుస్తకాలు చదవండి. దానికి సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను నేను మీకు. ఇక్కడ మీలో ఎవరైనా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుతూ ఉంటే, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించిన పుస్తకాలు రోజుకు 20 పేజీలు చదివితే ఒక సంవత్సరానికి ఎన్ని పేజీలు అవుతాయి? 365 × 20, 65 రోజులు తీసేయండి, హాలిడేస్ వేసుకుందాం. 300 × 20 ఎన్ని? 6000 పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నీ బ్రెయిన్లో ఉంటే, ఇమాజిన్ హౌ వెల్ ఇండస్ట్రీ రిసీవ్స్ యూ. బయట ఉండే ఇండస్ట్రీ నిన్ను ఎట్లా తీసుకుంటుందో ఆలోచించు. ఇప్పుడు మేము 4 సంవత్సరాలు బీటెక్ చదివితే 4 సంవత్సరాల్లో ఎన్ని పేజీలు వస్తాయి? 24,000 పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు గమనించారు, నేను నా దగ్గర పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? ఏడన్నా పుస్తకం పెట్టుకొని చదువుతానా? చెప్తానా? బికాజ్ ఐ హ్యావ్ రెడ్ మెనీ బుక్స్. చాలా పుస్తకాలు చదివినా కాబట్టి. ఎడ్యుకేషన్ ఎందుకు అని అంటే, బయట ఉండేది లోపలికి రావడానికి కాదు, లోపల ఉండేది బయటికి రావడానికి. చాలామందికి తెలియదు. మనకు ఆల్రెడీ ఏదో ఉంది, ఆ లోపల ఉండేది బయటికి రావడానికి వీఆర్ గోయింగ్ టు స్కూల్. కానీ క్రమేపీ ఏమైపోయిందంటే, మనం ఇందాక చెప్పినట్టు డబ్బు కోసం మనం చదువుతూ ఉంటాం. సో మన టార్గెట్ అంతా 5 డిజిట్ శాలరీ మీద ఉంటుంది. 5 డిజిట్ శాలరీ అంటే మినిమం ₹1,00,000 రావాలా అని. ఇది ఒకప్పుడు ట్రెండ్. బిగిన్ విత్ ఎండ్ ఇన్ యువర్ మైండ్ అంటే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. అంటే నేను ఎక్కడికి పోవాలో తెలిస్తే నేను ఏం చేయాలో డిసైడ్ అయిపోతుంది, అంతేనా? ఇప్పుడు పొరపాటున ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరి దగ్గర కన్నా యార్ రెహమాన్ అందరికీ తెలుసా? యార్ రెహమాన్ వచ్చి, బ్రదర్ నేను సచిన్ టెండూల్కర్ దగ్గర హాఫ్ డ్రైవ్ ఎట్లా చేయాలో నేర్చుకోవాలనుకుంటున్నా, పొమ్మంటారా వద్దా అంటే మీరేం చెప్తారు? చెప్పండి. ఇందాక చెప్పినా నేను, వీ హ్యావ్ బీన్ గివెన్ మెనీ గిఫ్ట్స్, మెనీ పీపుల్ డజంట్ హ్యావ్. జంతువులకు మాట్లాడేది రాదు, మాట్లాడాలనుకునే కూడా మనకొచ్చు. లెట్ అస్ యూజ్, మాట్లాడదాం. ఏఆర్ రెహమాన్ ఒకవేళ సచిన్ టెండూల్కర్ దగ్గరికి పోయి, సార్ హాఫ్ డ్రైవ్ ఎట్లా ఆడాలా అని అడిగితే, బాగా నేర్చుకున్నా బాగుంటుంది అని ఎంతమంది చెప్తారు? చెప్పరా? ఏమి నీకెందుకు క్రికెట్ హాఫ్ డ్రైవ్తో? చక్కగా పోయి ఇంకా ఏమన్నా కొత్త మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయేమో నేర్చుకోపో, అది రేపొద్దున మంచి ట్యూన్ వస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతానా, ఎప్పుడో 10 రోజులకో 20 రోజులకో అవుటింగ్కి పోవడము, ఒక రెస్టారెంట్కి పోయి మంచి డిన్నర్ చేయడం తప్పు కాదు. వీ నీడ్ రిలాక్సేషన్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా అవుట్ స్టేషన్ నుంచి, అంటే వేరే ఊర్ల నుంచి ప్రొద్దుటూరుకు వచ్చి చదివే విద్యార్థులు చెప్పాలి ఇది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినారు? టీ షాపులలో ఉండేదానికి, క్లాసులు బంక్ కొట్టి క్యాంటీన్లో ఉండేదానికి, రిలీజ్ టైంలో ఫ్యాన్ షోకి పోయేదానికి కాదా? దానికైనా వచ్చింది. ఒకవేళ పోతేనే మనమేం ఫీల్ కావాల్సిన అవసరం లేదులే. మీకు విచిత్రంగా అనిపిస్తే నేను చెప్తాను, నేను కూడా ఫ్యాన్ షోలు చూసిన. నేను బీటెక్ చదివేటప్పుడు నేను ఇదే పనులు చేసిన. అయితే మీరు అదృష్టవంతులు, అది చేయకూడదని మీకు చాలా తొందరగా తెలుస్తుంది. నాకు బీటెక్ అయిపోయిన వరకు తెలియలే. అది నా ప్రాబ్లం. మీకు దేవుడు మంచి ఛాన్స్ ఇచ్చినాడు అన్న ద్వారా, ఏంటంటే మీకు తొందరగా ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు 3 పాయింట్లు డిస్కస్ చేసినాం మనం. 3 ఏంటి? చేంజ్, డెవలప్మెంట్, గ్రోత్, డెస్టినీ. ఇప్పుడు నేను ఫైనల్ కంక్లూజన్లో 2 విషయాలు చెప్తా, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా మనం మారాలని కోరుకుంటున్నాం. మారడం ఎందుకు కోరుకుంటున్నామంటే, నాట్ టు డిక్లైన్, నాశనం అయ్యేదానికి కాదు.
టు డెవలప్, గ్రోత్ అయ్యేదానికి. 3 గ్రోత్ కావాలంటే మన డెస్టినేషన్ ఏదో మనకు తెలిసిండాల. దీనికి మనం ఎవరో తెలిసిండాల. వాట్ డూ యూ నో ద బెస్ట్, నువ్వు ఏం చేయడం తెలుసు అనే దానికి చిన్న ఉదాహరణ చెప్తా. ఇది మీరు చాలా అంటే ఒక 60 సెకండ్లు సమయం పట్టినా కూడా ఆలోచించండి. మనిషి అని ఎవరిని అంటారు? కొంచెం పని చేయాలా. ఇది వాడం మనం. ఎందుకు వాడమంటే అది ఫ్రీగా వచ్చింది. దీంట్లో సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ అని 2 ఉన్నాయి మైండ్లో. కాన్షియస్ మైండ్ ఒక సెకండ్కు 10 యాక్షన్స్ చేయగలదు. సబ్ కాన్షియస్ మైండ్ 10 మిలియన్ యాక్షన్స్ చేయగలదు. కానీ మనలో ఎవరం సబ్ కాన్షియస్ మైండ్ వాడం. ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి, మనిషి అని ఎవరిని అంటారు? జీవించేవాడిని, ఇంకా మాట్లాడేవాళ్ళని, ఇంకా మంచి చెడ్డ తెలిసిన వాడిని. ఇంకా ఎక్కువ ఇన్పుట్ కావాలా? నేను మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు మనం చెప్పిన 3 మాటలను డిస్కస్ చేద్దాం. మీరు మళ్ళీ డిస్కస్ చేసుకుందరు, కానీ నేను చెప్పేది ఒక 5 నిమిషాలు భరించండి. ఫస్ట్ ఏమన్నారు? జీవించే చెట్టుకు జీవం ఉందా? జంతువుకు జీవం ఉందా? మరి వాటిని ఎందుకు మనిషి అనడంలే? విచక్షణ జ్ఞానం లేదు కనుక. జంతువులకు విచక్షణ జ్ఞానం ఉందా? ఉందా లేదా? ఉందా లేదా? ఇక్కడ మీరు ఒక తప్పు చేస్తున్నారు. విచక్షణ జ్ఞానం అని తమ్ముడు ఫ్లోలో చెప్పేసినాడు. విచక్షణ జ్ఞానం అంటే ఏందో తెలియాలి ముందు. విచక్షణ జ్ఞానం అంటే కామన్ సెన్సా, మొరాలిటీనా? డాగ్స్ హ్యావ్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే ఏంది? బాగా మట్టి కలిపి ఒక కుక్కకు తీసుకొని పోయి వీధి కుక్కకి వేసినామనుకో, అది వాసన చూసి ఏం చేస్తుంది? నమస్తే సార్, తెలుసు మట్టి కలిపినామని అంటది. ఇప్పుడు దాని డెఫినేషన్ చెప్తానా నేను. డాగ్స్ అండ్ అనిమల్స్ హ్యావ్ కామన్ సెన్స్, బట్ దే ఆర్ నాట్ మోరల్ బీయింగ్స్. మొరాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కామన్ సెన్స్. సో జంతువులను మనుషులు అనడంలే. 3 ఎవరో ఏదో చెప్పినారు నాకు. మంచి చెడులు తెలిసిన వ్యక్తి కాబట్టి ఇది కొంచెం దగ్గరగా వచ్చింది. ఎందుకంటే దిస్ ఈజ్ మొరాలిటీ. ఈ మంచి చెడులు తెలియడం అనేదే మొరాలిటీ. ఇప్పుడు కుక్కకు ఆకలేసింది, ఏం చేస్తుంది? తింటుంది. కాదన్నా నేను మధ్యాహ్నం 1 గంటకు తినేది అనదు. కుక్క దారిలో పోతా ఉంది, మధ్యలో మంచి ఐటెం కనిపించింది రోడ్డు మీద, ఏం చేస్తుంది? నేను అట్లా ఏడంటే అప్పుడు తినను అనదు. అంటదే? అనదు. అది తినేస్తుంది. కానీ మనిషి ఏం చేస్తాడు? మనకు చాలా ఉన్నాయి. వై? బికాస్ వీఆర్ మోరల్ బీయింగ్స్. ఇప్పుడు పాయింట్ 1లో హూ ఈజ్ మ్యాన్ అంటే దేవుడు సృష్టి చేసినాడు. దేవుడైనా సృష్టి చేసింది దేవుడే. ఒకవేళ చేయకపోయినా ఇప్పుడు అది మన సబ్జెక్ట్ కాదు, అది వద్దు. వాటన్నిటిని తయారు చేసిన తర్వాత ఫైనల్గా మనిషిని చేసినాడు అని చరిత్ర చెప్తా ఉంది మనకు. సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. ఈ మనిషిని దేవుడు ఎట్లా చేసినాడు అని అంటే, మనిషికి ఉండే ఒక ఎక్స్క్లూసివ్ థింగ్ ఏంటంటే, దేవునికి ఉండే లక్షణాలన్నీ మనిషికి ఇచ్చినాడు. దేవుడు మాట్లాడతాడు, మనిషి మాట్లాడతాడు. దేవుడు ఆలోచిస్తాడు, మనిషి ఆలోచిస్తాడు. దేవుడు సృష్టిస్తాడు, మనిషి సృష్టిస్తాడు. దేవుడు పునఃసృష్టి చేస్తాడు, మనిషి కూడా పునఃసృష్టి చేస్తాడు. అంటే ఇప్పుడు మనం సిస్టమ్ తయారు చేసుకున్నాం, కంప్యూటర్ సిస్టము. వైరస్ వచ్చింది, ఏం చేస్తాం? కరోనా వచ్చింది. కరోనా సృష్టి, మనం ఏం చేసినాం? వ్యాక్సిన్ పునర్సృష్టి. ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ గివెన్ టు నాట్ ఏంజల్స్, నాట్ అనిమల్స్, నాట్ ట్రీస్, హ్యూమన్స్. దట్ ఈస్ వై వీఆర్ కాల్డ్ హ్యూమన్ బీయింగ్స్, నాట్ హ్యూమన్ డూయింగ్స్. మీకు ఎవరైనా సన్నిహితులు ఉంటే వాళ్ళను నువ్వు ఎవరు అని అడిగేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ గౌరవం ఇవ్వకండి.
ఏం చేయకపోయినా కూడా వాడెవరు? మనిషే. అంతేనా? పీటర్ సింగర్ అనే ఒక ఆస్ట్రేలియన్ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ ఏమంటాడంటే, ఏ లైవ్ అనిమల్ ఈజ్ వెరీ గ్రేటర్ అండ్ బెటర్ దాన్ ఏ డెడ్ ఫీటస్ అంటాడు. అంటే చనిపోయిన ఒక పిండం ఒక జీవించి ఉండే జంతువు కంటే చాలా రెట్లు వేస్ట్. ఒప్పుకుంటామా దాన్ని? మనం ఒప్పుకుందామా? ఒప్పుకుంటాం. ఎందుకంటే మనం అంటుంటారు, మన తల్లిదండ్రులు కూడా ఇంట్లో చాలామంది తింటుంటారు, ఒక ఆవును పెంచుకునే మేలురా రోజు 10 లీటర్లు పాలిస్తుంది, నువ్వు ఉండవురా దేనికి? ఇఫ్ మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ హీ డస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హూ హీ ఈజ్. అంతేనా? హూ ఆర్ యూ మేక్స్ యూ వాట్ యూ డూ. నువ్వు ఎవరో దాన్ని బట్టి నువ్వు చేసేవన్నీ మారిపోతాయి. నువ్వు మంచివైతే మంచిలాగానే బిహేవ్ చేయాలా. జంతువు అయితే, సాలమోను అని ఒక రాజు ఉన్నాడు, ఆయన ఏమంటాడంటే, మనుష్యులు మృగము వంటి వారని మనుష్యులు ఎరుగునట్లు దేవుడు ఈ సమస్యలన్నీ తయారు చేసినాడంట. ఏ సమస్యలు? ఏదో మనం ఇప్పుడు అనుభవించేటన్నీ. ఇంకా ఒకటేమి, అన్నీ. అంటే మనుషులు వాళ్ళు మృగం వంటి వారని తెలుసుకున్నట్లు అంటున్నాడు ఆయన. నిజమేనా అది? ఆయన రాసింది ఎప్పుడు? అరౌండ్ 1015 BCలో రాసినాడు ఆయన. ఇప్పుడు మనం 21st century ఏరాలో ఉంటాం. మీరందరూ దాంతో ఏకీభవిస్తారా? ఈజ్ ఇట్ ట్రూ? ఆర్ వి అనిమల్స్? ఎస్, ఎస్. బికాస్ వీ డజంట్ నో వై వీ వాంట్ టు చేంజ్, వీ డజంట్ నో హౌ టు గ్రో, వీ డజంట్ నో వేర్ టు గో. 4 ఫండమెంటల్స్ ఆన్సర్స్. ఇప్పుడు ఇక్కడ మనము హిందువులు ఉంటాం, ముస్లిమ్స్ ఉంటాం, వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చింటాం. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా 4 ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి. ఈ ప్రశ్నలు మంచి ఒక్కటే అడుగుతాడు, కుక్క అడగదు ఎప్పుడు. కుక్క నేను ఒక 30,000 పెట్టి కొనుకొచ్చుకునే అనుకో, ఒక 30 రోజులు 40 రోజులు అయిన తర్వాతను అది కొంచెం పెద్ద పెరిగిన తర్వాత, కాదు నా ఎడ్డోడన్నా కొనుకొచ్చుకునే బాగానే ఉంది ఎందుకు అని అడుగుతుందే. కొనుకొచ్చుకునే నాకు అర్థం కావడంలే. ఒకసారి కట్టేసినావు, రోజు పొద్దున్న టిఫిన్ పెడతావు, మధ్యాహ్నం భోజనం పెడతావు, సాయంత్రం అన్నం పెడతావు, ఎప్పుడన్నా పొద్దున్న సాయంత్రం వాకింగ్ పిలుచుకొని పోతావు. అసలు ఎందుకు పెడతావు స్వామి, ఎందుకు తెచ్చుకునేవాను నన్ను అని అడుగుతుందే. అడిగింది ఎప్పుడన్నా చూసినారా మీరు? లేదు, మీరు ఒక మంచి సపోటా చెట్టు వేసుకున్నారు ఇంటి వెనకాల పెరట్లో, ఎప్పుడన్నా అడుగుతుంది సపోటా చెట్టు, ఎందుకు సార్ అనవసరంగా రోజు వచ్చి నీళ్ళు పోస్తావు ఎందుకు? ఇప్పుడు చెప్పాలి ఎందుకో. మనం మనిషి అయితే అడుగుతాడు. 4 ఫండమెంటల్ క్వశ్చన్స్ ఆర్, వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వచ్చినాం? ఇది ఫిలాసాఫికల్ క్లాస్ కాదన్నా, బర్త్డే ఫంక్షన్ నాకండి. బర్త్డే హ్యాస్ గివెన్ అస్ ఎన్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ ఎపిస్టమాలజీ. అంటే ఇట్లాంటి విషయాలు డిస్కస్ చేసేదానికి మనకు అవకాశం ఇచ్చిన మన స్నేహితునికి అందరం అయిపోయిన తర్వాత గ్రాండ్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? వేర్ డిడ్ వీ కమ్ ఫ్రమ్? किसको मालूम? why are we living? खाना पीना सोना सब నీట్గా జరుగుతున్నాయి, మనకి ఎందుకు అయ్యి? ఏం చేయాలా? ఎక్కడికి పోవాలా? ఈ ప్రశ్నలు మనిషి అడుగుతాడు. ఎందుకు? లోపల ఎక్కడో మనకు తెలుసు, వీఆర్ నాట్ బిలాంగింగ్ టు దిస్ టెరిటరీ. మనం ఇక్కడ వ్యక్తులం కాదని మనకి ఎక్కడో లోపల కొడుతుంది. అంతేనా? ఇప్పుడు అందుకే చాలామంది, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన మహేంద్ర సింగ్ ధోని ఎందుకు టీటీ రైల్వే స్టేషన్ జాబ్ వదిలేసి క్రికెటర్గా వచ్చినాడు? ఎక్కడో మనసులో తన్నుకొస్తుంది, గ్యాస్ అంతా బిల్డప్ అవుతుంది, పొట్ట పగిలిపోతుంది, అది కంట్రోల్ చేసుకోలేకపోతే. ఏంది సమస్య అంటే, ఇది కాదు నేను చేయాల్సింది, ఐ వాంట్ టు డూ సంథింగ్ మోర్. అంతే కదా? హీ వాంటెడ్ టు డూ సంథింగ్ మోర్, సంథింగ్ బిగ్, సంథింగ్ విచ్ నో పర్సన్స్ ఇన్ హిస్ అఫినిటీ హ్యాస్ డన్. అతను చుట్టూ జీవించే వాళ్ళలో ఎవరు చేయండి, ఏదో నేను చేయగలను అని ఒక నమ్మకం మనసులో ఉంది. అందుకేం చేసినాడు? ఉద్యోగం వదిలేసినాడు. రెండో విషయం చెప్తా. ఇప్పుడు మొదటి చెప్పిన, హూ ఆర్ వి? మనం ఎవరు? హ్యూమన్ బీయింగ్స్. వై హ్యూమన్ బీయింగ్స్? ఎందుకు మనుషులు అంటున్నారు మనల్ని? బికాస్ యూ అండ్ ఐ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్, ట్రైట్స్ ఆఫ్ ఎవరు?
గాడ్ ద క్రియేటర్. అవి ఉన్నాయి మన దగ్గర. వాటిని మనం ఖాళీగా పెట్టుకోకూడదు. ఖాళీగా అంటే ఏంది? ఇప్పుడు నేను మీకు 1 కోటి రూపాయలు ఇస్తా, మీరు అన్న చాలా మంచోడు 1 కోటి రూపాయలు ఇచ్చినాడని మీ ఇంటి దగ్గరికి పోయి పెరట్లో ఒక గుంత తీసి నీట్గా దాచిపెట్టినారు ఒక సీల్డ్ కవర్లో. ఒకవేళ మళ్ళా నరేంద్ర మోడీ ప్రధాని అయితే ఏం చేశాడో మనకు తెలీదు. పొరపాటున డిమానిటైజేషన్ చేసినాడు అనుకో, చలో మొత్తం తట్టాబుత్తా సర్దుకొని ఏం చేయాలా? అదంతా వేస్టే. వీఆర్ లివింగ్ సచ్ లైఫ్ టుడే. మెనీ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు లివ్ ద క్వాంటిటీ ఆఫ్ లైఫ్. 70 సంవత్సరాలు జీవించాలన్నా అంటారు అందరూ. 70 సంవత్సరాలు ఎట్లా జీవిస్తారని ఒక ఆయన అన్నాడంటే, దే లివ్ 70 టైమ్స్ ద సేమ్ ఇయర్, నాట్ 70 డిఫరెంట్ ఇయర్స్ అన్నాడు. దీనికి అర్థం కావడానికి చెప్తా. 70 టైమ్స్ ద సేమ్ ఇయర్, నాట్ ద డిఫరెంట్ ఇయర్స్ 70 టైమ్స్. ఈరోజు మంచి బిర్యానీ చేసుకున్నాం, ఆదివారం మంచి బిర్యానీ చేసుకున్నాం. ఈరోజు బిర్యానీనే 70 రోజులు తింటే ఎంత బాగుంటుంది? 70 రోజులు వేరే వేరే బిర్యానీ తింటే ఎట్లుంటుంది? ఎవరైనా తింటారా ఈరోజు చేసుకునే బిర్యానీ 70 రోజులు? ఇప్పుడు ఫైనల్లీ 2వ పాయింట్కి వస్తాను నేను. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ బికాస్ వీఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరూపంలో చేయబడినామని మనం నమ్మాలా. నమ్మితేనే మనకు వాల్యూ వస్తుంది. నమ్మకపోతే ఏమవుతుంది? ఇందాక నేను చెప్పినట్టు, నీకంటే ఆవు మేలు, నీకంటే కుక్క మేలు, నీకంటే పిల్లి మేలు అంటాం. అంతేనా? వి డజంట్ నో వాట్ ఈస్ క్యాపబుల్. మనకు ఏం క్యాపబిలిటీస్ ఉన్నాయో మనకు తెలియదు కనుక. 2వ పాయింట్, ఇప్పుడు మన బర్త్డే బాయ్ని అడుగుదాం. బర్త్డే డేట్ ఏందో? నీ బర్త్డే డేట్ ఏం తమ్ముడు? 14/2/2004. అంతకుముందు ఇమాం, అంతకుముందు 14/2/2004కు ముందు డూ యూ నో ఇమాం? డస్ హిస్ పేరెంట్స్ నో హిమ్? నో, తెలియదు కదా. నా కొడుకు ఇట్లా ఉంటాడేమో అని వాళ్ళ తల్లిదండ్రులు ఊహించుకుని ఉంటారు కదా. దే జస్ట్ రిసీవ్డ్ దట్ పార్సెల్, అంతే. ఈ పార్సెల్లో సమస్య ఏంటంటే, రీసెంట్గా నేను ఒక పొరపాటు చేసిన. ఏదో ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తా ఒక మంచి ఐటమ్ ఆర్డర్ చేద్దామని అంతా అయిపోయింది, ఆర్డర్ చేసేసిన. ఆర్డర్ చేసిన తర్వాత గుర్తొచ్చింది నాకు, ఇది మనకు అనవసరమే అని. ఇప్పుడు ఏం చేయాలా? క్యాన్సల్ కొట్టాలా? క్యాన్సల్ ఆప్షన్ లేదు. దెర్ ఈజ్ నో రిటర్న్ ఫెసిలిటీ. వాట్ షుడ్ ఐ డూ? తీసుకోవాలా, అంతే కదా. అయితే ఈ కొరియర్ దాంట్లో ఏముంది ఫెసిలిటీ? ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు, యూ కెన్ క్యాన్సల్ ద ఆర్డర్ ఆర్ ఎల్స్ యూ కెన్ రిటర్న్. నాకు ఫోన్ చేసినారు, సార్ మీది కొరియర్ వచ్చింది సార్. నేను క్యాన్సిల్ చేసిన సార్ అన్నా. ఆర్డరు స్లిప్, క్యాన్సల్ ఆర్డర్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ చెప్పండి అన్నాడు ఆయన. ఆ నెంబర్ లేదు నాకు, ఇంకా ఈమెయిల్ రెస్పాన్స్ రాలేదు అని నేను. సర్లేండి సార్ అన్నాడు. పార్సల్ ఏమైంది? ఇఫ్ ఇమామ్ వాస్ నాట్ లైక్లీ టు హిస్ పేరెంట్స్, ఇమాం వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చకపోతే, ఈజ్ దేర్ ఎ రిటర్న్ ఫెసిలిటీ ప్రొవైడెడ్? నో, అబ్సల్యూట్ నో. అంతేనా? దాంట్లో డౌటే లేదు. యూ హ్యావ్ టు టేక్ ద పార్సెల్, యూ హ్యావ్ టు క్యారీ ద పార్సెల్, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద పార్సెల్, యూ హ్యావ్ టు నర్చర్ ద పార్సెల్. ఒక స్థాయి వరకు, అంటే 6-7 సంవత్సరాల వరకు ఇమాంకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టింటారు. మనకు ఇచ్చిన తర్వాత ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు క్యారీ అవర్ లైఫ్. అంతేనా? అవర్ రెస్పాన్సిబిలిటీ టు క్యారీ అవర్ లైఫ్. ఆర్ వి క్యారీయింగ్? ఇప్పుడు నేను మీకు తెలియని ఒక విషయం చెప్తా. ఏ మనిషికైనా, ఇవి నాకు మనం అనుకున్నాం కదా, దేవునికి ఉండే క్యారెక్టరిస్టిక్స్ మనం ఇచ్చినాడు అని. దేవుడు శాశ్వతంగా ఉంటాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఇఫ్ యు నో అబౌట్ గాడ్, ఒకవేళ దేవుని గురించి తెలిసింటే, నా దేవుడు అనేవాడు ఎప్పటికి ఉంటాడు, ఈరోజు ఉండి రేపు లేడు అనేవాడు కాదు. థ్యాంక్ యూ, చేతులు దించండి. దేవుడు అనేవాడు ఎప్పటికీ ఉంటాడు అంటే మనిషి అనేవాడు కూడా ఉండాలా. అంతేనా? బికాస్ హీఈస్ క్రియేటెడ్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్. ఇమామ్ హ్యాస్ ఎ బర్త్డే, ఇమామ్ విల్ బీ హ్యావింగ్ ఎ డెత్ డే, బట్ దేర్ విల్ నెవర్ బీ ఎ డే వేర్ ఇమామ్ విల్ నాట్ బీ. అర్థమైందా? తెలుగులో చెప్తా. ఇమాంకి ఒక పుట్టినరోజు ఉంది, ఇమాంకి ఒక మరణ దినం కూడా ఉంటుంది,
కానీ ఇమాం లేడు అనే రోజు ఇక మీదట ఉండబోదు. దేర్ విల్ బి నెవర్ ఎ డే వేర్ యూ కెన్ సే దెర్ ఈస్ నో ఇమామ్. ఎందుకు? బికాజ్ యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు బీ. కానీ ఎక్కడ ఉంటాం మనం? 3 విభాగాలు చెప్తాం మీకు: ఫార్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దెన్ వి గో ఇన్ టు ట్రాన్స్లేషన్. 3 మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇది భూలోకం. పుట్టినప్పుడు మనకు పరిచయమా? డ్వైన్ సేడ్స్ అనే ఒక ఆయన ఒక పుస్తకంలో అంటాడు, ఒక తల్లి గర్భంలో 2 కవలలు ఉన్నారంట. ఆ కవలలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండారంట. నా కవలలు ఎట్లా మాట్లాడుకుంటారని అడగండి, దానికి వేరే తీరు ఉంది, మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారంట, ఒరే బయట ఏమన్నా ఉందంట వాళ్ళ లోకం. ఒకడేమంటాడు, బయట లేదు, పాడు లేదు, అంతా ఈయనే ఉంది, రోజు అన్నం వస్తాను లేక అర్థం కావడంలే, ఇదే ప్రపంచం అని అంట. ఇంకొకడేమో లేదురా బయట ఏదో ఉంది, నాకు అప్పుడప్పుడు సౌండ్లు వినిపిస్తుంటాయి, అరుచుకునే సౌండ్లు, గిన్నెలు పడేసిన సౌండ్లు. వాడు అనుకుంటాడు, నువ్వు కనిపించావు, వీళ్ళు బయట ఏం లేదు, నీ అంతా భ్రమ. ఇంకొకడు అన్నాడు, లేదురా ఉన్నాయి. ఫైనల్గా ఉన్నాయా లేదా? వి ఆల్ ట్రావెల్డ్ దట్ ఫేస్. మనందరం ఆ ఫేస్ ట్రావెల్ చేసినాం. 9 నెలలు తల్లి గర్భంలో ఉండి బయటకు వచ్చినాం. ఉంది ఒకటి. ఒరే అందుకే మీరు పిల్లలను చూడండి, వెన్ వి గ్రో వి లూజ్ అవర్ వండర్. మనకుండే చిన్నపిల్లల మనస్తత్వం పోగొట్టుకుంటాం మనం పెరుగుతానే. మా ఇంట్లో నాకు తమ్ముడు కొడుకుంటాడు. నా ఇంట్లో ఉండే కొత్త కొత్త వస్తువులు చూసి, ఇప్పుడు పాట పెట్టినాం, మనం పాట ఇంతసేపు పాడినాం కదా, మీరుండే వాళ్ళు ఎవరైనా ఎగ్జైట్ అయినారు, బా ఏంద్ర అట్ట కొడతాడు గిటారు అని అనుకుంటారు. ఎవరు నేర్చుకుంటే మనం కూడా కొడతాం, అంతే కదా. కానీ వాళ్ళ లోపలికి వచ్చి నేను పాటలు వినేటప్పుడు టీవీ చూసాడు, టీవీ అంటాడు వాడు కళ్ళు పెద్దవి చేసి. ఏమంత ఆశ్చర్యం, కొత్తది, హీ హాజ్ నెవర్ సీన్ ఇట్. అట్లనే తల్లి పేగు కట్ చేస్తానే భూమి మీదకి ఎట్లా వచ్చినామో, ఇక్కడ డెత్ అనే మరణదినం ఉంటుందని చెప్పిందా. మరణ దినం దాటిన తర్వాత వీఆర్ గోయింగ్ టు గో ఇన్ టు ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్. ఎ వరల్డ్ వెదర్ యు ఆర్ గోయింగ్ టు లివ్ విత్ గాడ్ ఆర్ యు ఆర్ గోయింగ్ టు లివ్ వితౌట్ గాడ్. ఏమేమి ఉంటాయని ఒకవేళ మీకు డౌట్లు ఉంటే తర్వాత నేను క్లియర్ చేయగలను. ఇక్కడ నేను చెప్పాలనుకునే పాయింట్ ఒకటే ఏంటంటే, దేర్ ఈజ్ నెవర్ ఎ డే వేర్ యూ విల్ నాట్ బీ. నేను లేను అనడానికి ఇంకా నాకు అవకాశం లేదు. మీకు ఇప్పుడు ఒక మంచి ఆఫర్ ఇస్తానా, నాకు మారాలని ఉంది, నాకు డెవలప్ కావాలని ఉంది, నాకు డెస్టినేషన్ తెలుసుకోవాలని ఉందంటే దానికి ఒకటే ఆప్షన్ ఉంది. ఏంది ఆప్షను? బికాస్ వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ టు నో హూ ఈజ్ గాడ్ అండ్ హౌ ఇట్ వర్క్స్. దేవుడు ఎట్లా పనిచేస్తాడు, దేవుడు ఎవరు అనేది తెలియాలి మనకు. తెలియకపోతే మనం పనిచేయలేం. ఇప్పుడు సింపుల్గా తెలుసుకోవచ్చు కదా, ఈ పంచాయతీ అంత ఎందుకు, అంతే కదా. ఇంత కష్టపడాలి నా దేవుని తెలుసుకోవాలంటే. సింపుల్గా దేవుడు నువ్వు ఉండవు అంటే పోలే, దట్ ఈస్ నాట్ రైట్. నా కొడుకు పుట్టిన తర్వాత సింపుల్గా వాడు రోజు నన్ను డాడీ అని పిలిచకుండా చూస్తాడు, నవ్వుతాడు, పోతాడు అనుకో, ఎట్లుంటుంది నాకు? ఏందిరా వీడు పుట్టి 14 ఏళ్ళైంది, ఒక్కసారి కూడా నాన్న అని పిలిచలేను. ఏం పిలిచాల్సిన అవసరం ఏముంది డాడీ, నువ్వు డాడీవే కదా. నేను పిలిచేనే నువ్వు డాడీ అవుతావా? నో, దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ బాండింగ్, ఒక రిలేషన్షిప్ కావాలని అడుగుతున్నాం. ఆ రిలేషన్షిప్ ఎక్కడ చెడిపోయింది అని అంటే, మనిషి పాపం చేసినాడు. పాపం అంటే ఏంది? సృష్టికర్త నియమించిన నియమ నిబంధనలకు తగినట్టుగా జీవించకపోవడం. సింపుల్గా ఇప్పుడు సెల్ ఫోన్లో ఉంది, సెల్ ఫోన్లో అన్ని వీడియోలు చూడొచ్చా? చూడొచ్చు కదా. చూడకూడని ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. చూడకూడనివి అని ఎవరికి తెలుసు? ఇందాక మనం చెప్పుకున్నట్టు మొరాలిటీ తెలిసినోనికి తెలుసు. ఎందుకు? ఏఆర్ రెహమాన్కి ఎట్లా ఆఫ్ డ్రైవ్ అవసరం లేదో మనిషికి ఇది అవసరం లేదు. అంతే, సింపుల్గా, ఎక్కువ సుత్తే లేకుండా. ఇప్పుడు మనము వీ హ్యావ్ టు నో గాడ్ అనే పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే, పాపం చేసిన తర్వాత ఏమవుతుంది? మనం సారీ చెప్తే, ఇప్పుడు నేను ఎవరినైనా మిమ్మల్ని కొట్టినా అనుకో, సారీ చెప్తే ఓకే అంటారు కదా, ఓకే అంటారు. అయితే దేవుడు ఏం చేసినాడంటే, మనం పాపం చేసినప్పుడు తనే మనిషిగా వచ్చి మనిషి చేసిన పాపానికి వెల చెల్లించి ఆ వెలను మనకిచ్చి, సింపుల్గా జరిగిన విషయం చెప్తా ఉంటాం మీకు, ఆ వెలను మనకిచ్చి
మనకిప్పుడు దేవుని యొక్క ఫామ్లోకి, అంటే దేవుని యొక్క స్వరూపంలోకి మారడానికి అవకాశం ఇచ్చినాడు. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ చెప్తా మీకు. ఇప్పుడు ఫైనల్గా నా గురించి 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. ఇన్ 2010 వెన్ ఐ కంప్లీటెడ్ మై బీటెక్, నా బీటెక్ అయిపోయినప్పుడు నాకు నేను ఎవరో తెలియదు. కాకపోతే నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన, బైబిల్ చదువుతా, ఏదో కొంచెం మైనర్ ఐడియా ఉంది ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలన్నీ. అయితే కొద్ది రోజులు కూర్చొని స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది నేను ఎవరినో, నేను ఏం చేయగలను. ఎట్లా అర్థమైంది? ఈ సెల్లును వాడేదానికి ఎవరు మాన్యువల్ తయారు చేసేది? నరేంద్ర మోడీ కంపెనీ, శాంసంగ్ కంపెనీ చాలా సెల్లులు తయారు చేస్తుంది. కానీ ఒక్కొక్క సెల్లుకు ఒకే మాన్యువల్ ఉంటుందా? అన్ని సెల్లులకు ఒకే మాన్యువల్ ఉంటుందా? V10కి ఒకటి ఉంటుంది, అప్పో F70కి ఒకటి ఉంటుంది, అప్పో F70 ప్లస్కి ఒకటి ఉంటుంది, అంతేనా? అట్లనే ఎడ్వర్డ్కి ఒకటి ఉంటుంది, అమీర్కి ఒకటి ఉంటుంది, ఇమామ్కి ఒకటి ఉంటుంది, నీకు ఒకటి ఉంటుంది. హూ హ్యాస్ దట్ మాన్యువల్? ఆ మాన్యువల్ ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఆ దేవుని దగ్గరికి నువ్వు పోవాలంటే ఏం చేయాలా? పాపరహితంగా పోవాలా. పాపరహితంగా పోవాలంటే మధ్యలో ఏ వ్యక్తి అవసరమవుతాడు అని అంటే యేసుక్రీస్తు అవసరమవుతాడు. ఎందుకు? ఇప్పుడు నాకు ఆల్రెడీ ఫైన్ వేసినారు. ఫైన్ వేసిన తర్వాత మనం ఫైన్ కట్టకుండా ఆ రోడ్డు మీద బండిలో తిరుగుతామంటే ఒప్పుకోరు. దానికి ఒక డెడ్ లైన్ ఉంటుంది కదా, ఆ డెడ్ లైనే డెత్ డే. మనం ఫైన్ ఎప్పటి లోపల కట్టాలా? ఎప్పుడు? డెత్ డే లోపు మన ఫైన్ కట్టాలా. ఫైన్ కట్టే సామర్థ్యం మన దగ్గర లేదు, యేసుక్రీస్తు దగ్గర ఉంది. ఇక్కడ ఈ 3 పాయింట్లు కావాలనుకునే వాళ్ళ మనం ఏం చేయాలా ఈరోజు అని అంటే, లెట్ us గివ్ అవర్ లైఫ్ టు గాడ్. అంతేనా? ఇప్పుడు మనకి ఏదైనా రిపేర్ వచ్చింది, రిపేర్ వస్తే ఎక్కడికి తీసుకుపోతాం? మొబైల్ ఫోన్ను ఎక్కడికి? షోరూమ్కు తీసుకొని పోతాం. షోరూంలో పని చేయకపోతే అతను ఎక్కడికో పంపించుకుంటాడు, రిపేర్ చేసి మళ్ళీ తీసుకొని వస్తాడు, అంతేనా? ఇప్పుడు నాకు రిపేర్ వచ్చింది, ఎక్కడికి పోవాలా? ఎక్కడికి పోవాలా? దేవుని దగ్గర. కానీ ఎవరు అనలేదు చూడు. ఎవరైనా అన్నారా? వై? బికాస్ అట్ ఫస్ట్ వీ డోంట్ బిలీవ్ దట్ హాస్పిటల్ అన్నారు. కాబట్టి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇన్ 2013 నాకు 2 కిడ్నీలు పాడైపోయినాయి, పనిచేయడం ఆగిపోయింది. 2014 ఫిబ్రవరిలో నాయన నీకు ఒక ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, అది చాలా కాంప్లికేటెడ్ ట్రీట్మెంటు, ఆ ట్రీట్మెంట్ చేయాలంటే కష్టము. ఇప్పుడు మీకులాగా ఇంతకుముందు నాకు దేవుడు తెలియదు. అయితే తర్వాత నేను దేవుని పరిచయం చేసుకున్న తర్వాత ఇంకా రోజు మాట్లాడతాం, అంతే కదా. లవ్లో పడిన తర్వాత ఇంకా బ్యాటింగే. అట్లా నేను కూడా దేవునితో రోజు మాట్లాడతాంటి. ప్రభా అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది అని దేవుడిని అడుగుతా ఉంటి. దేవుడు నీట్గా చెప్తాడు. ఎందుకు? హీ నోస్ ఫ్రమ్ మై ఫస్ట్ డే టు లాస్ట్ డే, అంతే కదా. ఈవెన్ హీ నోస్ మై నెక్స్ట్ ఆల్సో. నా లాస్ట్ డే కూడా తెలుసు. ఇప్పుడు మీలో ఎవరికైనా నేను రేపు ఏం చేస్తానో తెలుసా? తెలియదు, నాకు కూడా తెలియదు. బట్ గాడ్ నోస్. ఒప్పుకుంటారా? బట్ గాడ్ నోస్. నేను దేవుడిని అడిగినా, చాలా ఆప్షన్స్ చెప్తున్నారు వీళ్ళు కిడ్నీలు పోతే. ఏంది? ఒకరు ఆయుర్వేదం చేసుకోమంటారు, ఒకరు అలోపతి అంటారు, ఒకరు హోమియోపతి అంటారు, ఒకరు ఇంకొక పత్తి అంటారు. ఏంది వాడాలా? నాకు ఒక ఆప్షన్ ఇచ్చినాడు దేవుడు, డయాలిసిస్ అని. అంటే ఒక మిషన్ పెట్టి మన రక్తం అంతా బయటికి తీసి క్లీన్ చేసి మళ్ళీ బాడీలోకి వదులుతారు. దిస్ ప్రాసెస్ టేక్స్ 4 hours. మీకు దేవుని దగ్గర ఉండడంలో ఉండే లాభం చెప్తాను చూడు. అంటే మీరు మిమ్మల్ని తెలుసుకుంటే మీ జీవన దగ్గరికే పోతామని ఒక చోట రాయబడింది. అన్ని మతాలు అవే చెప్తాయి, అంతేనా? ఇప్పుడు మనం తిరిగి పోయే టైంకు, అంటే డెత్ డే లోపు మన ఫైన్ మనము కట్టేసుకోవాలా. కట్టడానికి మనకేం డబ్బులు ఖర్చు కావు, ఆయన ఆల్రెడీ కట్టేసినాడు. మీరు కడితే ఆ ఫైన్ పేపర్ చించి డస్ట్బిన్లో వేసి మీకు కొత్త షీట్ ఇస్తాడు, అంటే కొత్త జీవితం ఇస్తాడు. లెట్ us బిగిన్ ఎ న్యూ లైఫ్ ఫ్రమ్ టుడే. ఐ విల్ జస్ట్ టెల్ యూ ద బెనిఫిట్స్. 2014 నుంచి ఇప్పటి వరకు నేను ఎన్ని డయాలసిస్లు చేయించుకుంటా? మీకు ఎవరైనా కిడ్నీ జబ్బు ఉండేవాళ్ళు తెలుసో తెలీదో. ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ప్రాబ్లం. కాంప్లికేటెడ్ ప్రాబ్లం అంటే కరెక్ట్గా ఒక 5 నిమిషాలు కూర్చోలేం, నడుములు నస్తాయి. కరెక్ట్గా ఒక 10 నిమిషాలు మాట్లాడలేం, పెదవులు ఆరిపోతాయి. ఎక్కువ తింటే వాంతులు అవుతాయి. రోజుకు 250 ml నీళ్ళే తాగాల. ఎక్కువ తాగితే బాడీ అంతా లావ్ అయిపోయి
బాడీ అంతా ఊపిపోతుంది, ఎమర్జెన్సీ యూనిట్లో పెడతారు. దిస్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ జస్ట్ 3 to 4 hours ఆఫ్ టైం. అంటే 3 రోజులు, ఇంకా క్లియర్గా చెప్పాలి కరెక్ట్గా అంటే ఒక 72 గంటల్లో మనం ఈ జాగ్రత్తలన్నీ పాటించకపోతే ఎప్పుడు ఏమొస్తుంది? డెత్ డే వస్తుంది. అంటే ఫైన్ కట్టేది అయిపోయింది. నేను ఫైన్ కట్టేసిన, ఐ పెయిడ్ మై ఫైన్, ఐ స్టార్టెడ్ లివింగ్ విత్ గాడ్. నౌ ఇట్ ఈస్ ద 8th year. వారానికి 2 సార్లు 740 సార్లు పోయినా నేను హాస్పిటల్కు. మీకు ఎవరికైనా నాకు వాపు ఉన్నట్టు కనిపిస్తుందా? ఇప్పుడు ఎంతసేపటి నుంచి మాట్లాడినా నేను దాదాపు ఐ థింక్ ఒక 45 minutes అయింటుందా? ఐఎమ్ స్టిల్ స్టాండింగ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పెయిన్. ఐ ఈట్, బాగా పుష్టిగా తింటా, కావాల్సినంత తింటా. ఐ డోంట్ డ్రింక్, బట్ స్టిల్ ఐ ఆమ్ లివింగ్ ఏ క్వాలిటీ లైఫ్, నాట్ క్వాంటిటీ. ఒకవేళ మనకు ఆ ఒపీనియన్ ఉంటే ఈరోజు మార్చుకుందాం. 80 ఏళ్ళు ఉండాలి బ్రో, 120 ఏళ్ళు ఉండాలా అని దేవుడిని అడగడం మానేసి 80 ఏళ్ళు బాగా జీవించాలా అని అడుగుదాం. నేను మీకు ఇచ్చే భరోసా ఏంది అని అంటే, నేను ఏ వ్యక్తిని అయితే ఆధారం చేసుకొని ఇంత సక్సెస్ఫుల్గా జీవించగలుగుతూ ఉండానో ఆ వ్యక్తి దగ్గరికి మీరు వస్తే 3 విషయాలు ఖచ్చితంగా ఈరోజు మీకు తెలుస్తాయి. ఒకటి, మీరు ఎందుకు జీవిస్తూ ఉన్నారు, దేనికోసం జీవించాలా, ఎలా జీవించాలా. ఈ 3 మీకు ఎప్పుడైతే తెలిసి వస్తాయో యూ కెన్ చేంజ్, యూ కెన్ గ్రో, యూ కెన్ గో టు ద ప్లేస్ వేర్ యు ఆర్ ఇమాజినింగ్. ఇప్పుడు ఫైనల్గా మీకు ఒక క్వశ్చన్ అడిగి నేను చిన్న ప్రార్థన చేసి క్లోజ్ చేస్తా. నెక్స్ట్ 5 yearsలో 2024కు ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళలో మనం ఎప్పుడన్నా మళ్ళా కలిస్తే, నేను పలానా ప్లేస్లో ఉంటాను లేదా పలానా స్టేటస్లో ఉంటాననే ఊహ ఎంతమందికి ఉంది? విచ్ ప్లేస్ యూ వాంట్ టు రీచ్? ఒకవేళ డబ్బు రకంగా అయితే 200 కోట్లు, ఉద్యోగం పరంగా అయితే ఒక మంచి ఉద్యోగం, ఒక ఇల్లు. నేను అనుకుంటా ఉంటే 2011 ఆ టైంలో మంచి ఇల్లు కొనుక్కోవాలా అని. ఇప్పుడు చాలా మనం మంచి భూమిలో మంచి ఏజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అనుకుంటుంటాం ఒక అందమైన భార్య కావాలా. ఒక జోక్ ఉంది మామూలుగా, 22కు పెళ్లి చేసుకుంటే మంచి భార్య వస్తుంది, 24కు చేసుకుంటే కొంచెం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది, 30కి చేసుకుంటే ఇంకొంచెం కొన్ని వదులుకోవాల్సి వస్తుంది, 35కి చేసుకుంటే 50కి, 35కి ఎవరు ఇయ్యరు. ఇంకా అప్పుడు వచ్చిందే మహాప్రసాదం అనుకోవాలా, అంతేనా? దొరికిందే మహాప్రసాదం అనుకోవాలా. అందరు నవ్వినారు, చాలా సంతోషం. ఫైన్ మీరు ఈరోజు కట్టకపోతే రేపొద్దున డెత్ డే అనేది పరిచయం అయితే వచ్చిందే మహాప్రసాదం అనుకోవాల్సి వస్తుంది. మహాప్రసాదం కాదు, అది చాలా దారుణంగా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లివ్ వితౌట్ గాడ్. నాతో పాటు డయాలసిస్ మొదలుపెట్టిన వాళ్ళు చాలామంది చనిపోగా చూసినా నేను. వాళ్ళు చనిపోతానే ఆ బెడ్లో నేనే పడుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన రోజులు కూడా వచ్చినాయి నా లైఫ్లో. కానీ ఐ నెవర్ షేక్డ్. నేను ఎప్పుడు దానికి ఇబ్బంది పడలే. ఎందుకు? ఐ నో హౌ టు ట్రావెల్. పెద్ద ఘాట్ రోడ్ ఉంది, మనం ఊటీకి పోతున్నాము, ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది, ఫ్యామిలీతో పోతున్నాము ఊటీకి. ఘాట్ రోడ్ స్టార్ట్ అయిందని కారు ఆడనే పెట్టి ఎన్నికి రాము కదా, వస్తామా? మిగతా వాళ్ళందరూ పోతారు. ఎవరికైతే దేవుడు తెలీదో వాళ్ళు ఆడే కారు పెట్టి ఎన్నికి పోతారు. దట్ ఈస్ కాల్డ్ సూసైడ్. అంతేనా? యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈరోజు పొద్దున్న తెల్లవారింది. చాలామందికి ఈరోజు ఉదయం తెల్లవారలే, నీకు వారింది ఈరోజు ఉదయం అయింది. కార్ పార్క్ చేసి ఎన్నికి పోవడానికి ఇష్టపడకండి. ఎందుకంటే ఒకవేళ నీకు డ్రైవింగ్ లేకపోయినా దొబ్బే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఐ క్లియర్లీ ప్రామిస్ యూ విత్ మై ఓన్ టెస్టిమనీ, నా జీవితంలో జరిగిన దాంతోనే చెప్తాను నేను మీకు. ఒకసారి మీరు దేవునితో ప్రయాణం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినా నీ లైఫ్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. యూ విల్ హ్యావ్ ఎన్ గుడ్ లైఫ్. ఇప్పుడు ఫైనల్గా అడుగుతా నేను, ఎంతమంది ఉదయం 5కు లేచే అలవాటు ఉంది? ఒక్కరి చేతినారు అక్క, ఒక్కటి, ఇంకా 2. చాలా బ్యాడ్ న్యూస్ చెప్తాం మీకు, అంటే మీరు హర్ట్ అవుతారు జనరల్గా. ఐ వేకప్ అట్ 5 o'clock ఎవ్రీ మార్నింగ్.
ఎవరికి డిఫికల్ట్, మీకా నాకా? నాకే డిఫికల్ట్. బట్ వై ఐఎమ్ వేకింగ్ అట్ 5 o'clock, ఐ గో టు బెడ్ అట్ 9 o'clock. వై? ఐ వాంట్ టు లివ్ ఎ క్వాలిటీ లైఫ్. ఒక మనిషి ఎట్లా జీవిస్తాడో అట్లా జీవించాలి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళది బాగా అర్థం చేసుకోవచ్చు మనం. వాళ్ళని చూస్తే మనం జంతువులమా మనుషులమా అని. ఒక గ్లాసు పాలో, ఒక గిన్నె పాలో పెట్టి 2 పిల్లులను వదిలితే ఏం జరుగుతుంది? గొడవ జరుగుతుంది. నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకుంటాం. అదే మన ఇంట్లో ఒక చాక్లెట్ తెచ్చిచ్చినాం అనుకో 2 పిల్లలకు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు కొట్టుకుంటారు. నాకు కావాలంటే నాకు కావాలని. ఈరోజు ఫైనల్గా వి నో హూ వి ఆర్. ఆ హూ వి ఆర్ అని తెలిసిన తర్వాత ఈ రోజు నుంచి, అంటే ఈ క్షణం నుంచి లేదా ఈ సమయం నుంచి జర్నీ డిఫికల్ట్గా ఉన్నా కూడా జర్నీ ఫైనల్గా మనం పోవాల్సిన ప్లేస్కే పోతాం. కాబట్టి ఇప్పుడు చాలామంది హరిద్వార్కు, కాశీకి పోతూ ఉంటారు. దాదాపు ఒక 600-700 ఫీటు పైకి ప్రయాణం చేయాలి మనం కొండల్లో. ఆడ బస్సులు ఉండవు, గాడిదలు ఎక్కువ, గుర్రాలు ఎక్కువ పిలుచుకొని పోతారు వాళ్ళు. మధ్యలో ఏమైనా జరగచ్చు, కొండకు అంచులో నడిచి కూడా పోతారు. అట్లా ఉందని పోవడం మానేసినారా? మనిషి ఎప్పుడు మానేయడట. ఈరోజు 2 ఆప్షన్లు ఇస్తాను మీకు. ఒకటి, డూ యూ వాంట్ గాడ్ ఆర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ గాడ్. దేవుడు ఉంటే ఎట్లుంటుంది, దేవుడు లేకపోతే ఎట్లుంటుంది, అది మనం టెస్ట్ చేసి తెలుసుకోవాలా. దానికి మీకు ఒక జోక్ చెప్పాలని ఇష్టం వస్తుంది నాకు. విల్ స్మిత్ అనే ఒక క్యారెక్టర్ ఉన్నాడు, మీకు తెలుసో తెలీదో. కొండ అంచు నిలబడుకొని దుంకితే కిందికి ఏం జరుగుతుంది? చచ్చిపోతాడంట. ఇంకా దెబ్బలు తగులుతాయి. ఇంకా ఇప్పుడు మిమ్మల్ని ఇట్లా అడిగినా అనుకో, కొండపై నుంచి కిందికి దింగితే చచ్చిపోతామా బతుకుతామా అని ఏం చెప్తారు? చచ్చిపోతాం. ఎందుకు అంత హోప్లెస్గా మాట్లాడతారు? మధ్యలో ఏదైనా చెట్టో ఏదో ఒకటి అడ్డం వచ్చి నన్ను తీసుకొని పోతే, ఆడెవడన్నా ఓలేసింటే. మ్యాన్ ఈజ్ ద క్రియేటర్, అంటే దేవుని స్వారూప్యంలో చేయబడినాడనే దానికి మనకు సైన్స్ చాలా జవాబులు చెప్పింది. లైక్ ఎట్లా, మనం గాల్లో ఎగరొచ్చా? ఎగరలేమా? ఏంది అంత విచిత్రంగా చెప్తారు మీరు? 450 మంది ఏసీ రూమ్లలో పైన టీవీలు పెట్టుకొని చూస్తున్నారు. ఎగరొచ్చా? ఇఫ్ ఎ బర్డ్ వాంట్ టు ఫ్లై ఇట్ నీడ్స్ వింగ్స్, బట్ ఇఫ్ ఎ మ్యాన్ వాంట్ టు ఫ్లై యూ డోంట్ నీడ్ వింగ్స్, యూ విల్ నో హౌ టు క్రియేట్. నీకు సృష్టి చేయడం తెలుసు, నువ్వు తయారు చేసుకుంటావు. చేసినాడు, ఎగురుతున్నాం. ఈరోజు మన జీవితంలో ఎక్కడున్నా కూడా యూ కెన్ చేంజ్, యూ కెన్ గ్రో, యూ కెన్ గో టు యువర్ డెస్టినేషన్, ప్రొవైడెడ్ యూ నీడ్ టు నో వన్ థింగ్. ఏది? ఒక ఆయన తెలిసిండాల మనకు. ఎవరు చెప్పాలి? ఇది ఒక ఆయన తెలిసిండాల మనకు. ఎవరు? జీసస్. వి మస్ట్ నో జీసస్ ఇన్ ఆర్డర్ టు రీడిఫైన్ అండ్ రీడిజైన్ అవర్ సెల్ఫ్స్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, ఎక్కువ సమయం లేదు. మీరు అట్లే కూర్చొని జస్ట్ కళ్ళు మూసుకోవచ్చు. 4 విషయాలు చూసినాం మనం: చేంజ్, గ్రోత్, డెస్టినేషన్, ఫైనలీ హూ ఆర్ వి. మనం దేవుని ఇమేజ్లో ఉండామని, దేవుడు మన లైఫ్లో ఉంటే అన్నీ వస్తాయని. ఫైనల్గా మీకు ఒక ఆప్షన్, మీకు ఒక ఛాయిస్ ఇవ్వాలని ఇష్టపడుతున్నా. హూ ఎవర్ యు ఆర్. నేను కూడా ఒకానొక సమయంలో నా లైఫ్లో ఇట్లాంటి ఆప్షను నాకు లేక చాలా నష్టపోయినా. అయితే తర్వాత దినాల్లో చేసుకున్నా. ఇప్పుడు చాలా సంతోషంగా ఇక్కడున్న వాళ్ళలో హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ జీసస్? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ జీసస్? మీరు చేతులు ఎత్తితే, ఎక్కువసేపు కాదు, జస్ట్ చేతులు ఎత్తితే, ఆ చేతులు ఎత్తిన వాళ్ళు తర్వాత మీరు అన్నను అమీర్ అన్నను కలవచ్చు, మాతో మాట్లాడచ్చు, మీ ఫోన్ కాంటాక్టు, మీ ఇతర డీటెయిల్స్ ఇవ్వచ్చు. మీకు లైఫ్లో ఏ ఇబ్బంది ఉన్నా చేయి దించండి. మీరు లైఫ్లో ఏ ఇబ్బంది ఉన్నా, అది ఎడ్యుకేషన్కి సంబంధించిందైనా, లైఫ్కు సంబంధించిందైనా, జీవితంలో ఎట్లా మనం ముందుకు పోవాలనే ఆలోచన ఉన్నా, ఈ విషయాలన్నిట్లో మాకు తెలిసినంత మట్టుకు మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈరోజు ఆ చాయిస్ తీసుకోవాలా మీరు. యూ హ్యావ్ టు కమ్ టు జీసస్. జీసస్ దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన లైఫ్ ఎట్లుంటుంది అనేది మనమే చూస్తాం నెక్స్ట్ 30 డేస్లో.
ఈ నలుగురి కోసం ప్లస్ అందరూ మనం చేరి వచ్చిన అందరి కోసం ఒక 2 మాటలు నేను దేవుణ్ణి స్తుతించి ముగిస్తా. ప్రేమ కలిగిన ప్రభువా, మహిమ కలిగిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో మేము ఎవరమని తెలుసుకోవడానికి ఈ కొద్ది సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. మిమ్మల్ని వారి జీవితాల్లోకి ఆహ్వానించిన వారికి ప్రత్యేకంగా వారి జీవితాలను బట్టి, వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. ఈ సమయం అంతటిలో ఎంతో శ్రద్ధగా గమనించి విన్న అనేక విషయాలు వారి హృదయాల్లో మీరే పదిలపరచండి. విన్న ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. వారికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్లో మీరు వారికి సహాయం చేయండి. వారి ప్రయాణంలో ప్రభువా మీరు ఎంతో నమ్మకంగా వారిని క్యారీ చేస్తారని మేము నమ్ముతా ఉన్నాం, మేము చూస్తూ ఉన్నాం. ఆ విశ్వాసాన్ని, ఆ యొక్క కొనసాగింపును వారికి కూడా దయచేయండి. ఇక్కడ ఉన్న వారందరినీ ప్రభువా మీరు మీ యొక్క చిత్తంలో వారి యొక్క పర్పస్ను వారికి తెలియజేస్తూ రమ్మని కోరుకుంటూ, ఈ సమయాన్నంతటిని బట్టి ప్రత్యేకంగా ఎవరైతే నీతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడతా ఉంటున్నారో, వారి జీవితాలు నీకు ఇచ్చినారో వారిని బట్టి నేను ఘనపరుస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.